హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువుల చిరకాల కోరిక అయోధ్యలో రాముని జన్మభూమిలో రామమందిర ప్రారంభం రేపు జనవరి 22వ తారీఖున అభిజిత్ ముహూర్తంలో ప్రారంభమవుతుంది. అభిజిత్ ముహూర్తంలోనే ఆ రోజు ఎందుకు ప్రారంభమవుతుంది, మరి ఆ ప్రారంభమయ్యేటువంటి ముహూర్తం యొక్క విశిష్టత ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభిజిత్ ముహూర్తంలోనే శ్రీరామచంద్రుడు పుట్టాడని, అది మా పవిత్రమైనటువంటి సమయం గడియలని ముహూర్తమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ అభిజిత్ ముహూర్తం ఏ విధంగా ప్రారంభమైందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అభిజిత్ ముహూర్తం ప్రతిరోజు ఉదయము 11-12 ప్రాంతంలో ఉంటుంది. ఆ గడియల్లోనే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా విజయవంతమవుతాయి, సఫలీకృతమవుతుంది, దైవ అనుగ్రహం ఉంటుంది అనేది విశ్వసిస్తుంటాం. అందుకే ఆ అభిజిత్ మహాముహూర్తంలోనే రామమందిర ప్రారంభమవుతుంది. రామమందిర ప్రారంభము ఆ రోజు నుంచి మృగశిర నక్షత్రం కూడా ప్రారంభమవుతుంది. మృగశిర నక్షత్రం కూడా చాలా పవిత్రంగా భావిస్తుంటాం. అందుకనే ఆ మృగశిర నక్షత్రము రాముడు పుట్టిన అభిజిత్ మహాముహూర్తంలోనే ప్రారంభమవుతుంది. ఆ రోజు అభిజిత్ మహాముహూర్తము ఉదయం 11:51 నుంచి 12:33 వరకు అభిజిత్ మహాముహూర్తం ఉంటుంది. ఆ పవిత్రమైన ముహూర్తంలో ఏ పనిని కార్యాన్ని చేపట్టినా దిగ్విజయంగా భగవంతుని ఆశీస్సులతోటి విజయవంతమవుతాయి. కాబట్టి ఆ సమయానికే ముహూర్తంగా భావించి ప్రారంభిస్తున్నారు. హిందువుల చిరకాల కోరిక స్వప్నము సఫలీకృతమవుతున్న మహాముహూర్తానికి అందరూ కూడా మీ ఇళ్లల్లో టీవీల్లో ఆ మహత్ కార్యక్రమం చూస్తూ రామనామ జపం చేస్తున్నాం, రామకోటి పఠిస్తున్నాం. చూడండి, ధన్యులుగా అండి.